ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం యేసు ప్రభు చెప్పిన 5వ ఉపమానం పోయిన గొర్రె గురించి ధ్యానించబోతున్నాం. ఈ ఉపమానం దేవుని ప్రేమ ఎంత లోతైనదో, ఒక్క ఆత్మను కూడా ఆయన ఎంత విలువైనదిగా చూస్తాడో తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయం 4-7 వచనంలో, మీలో ఎవనికి 100 గొర్రెలుండి వాటిలో ఒకటి పోయిన ఎడల అనే ఈ ఉపమానం వివరణ యేసు ప్రభు చెప్పిన మాటల్లో, గొర్రెల కాపరి అంటే దేవుడు, పోయిన గొర్రె అంటే దారి తప్పిన మనిషి. గొర్రెల కాపరి 99 గొర్రెలను వదిలి పోయిన ఒక గొర్రెను వెతుకుతూ వెళ్తాడు. దానిని కనుగొన్నప్పుడు భుజాలపై మోసుకొని ఆనందిస్తాడు. ఇది దేవుడి ఒక్క ఆత్మను కూడా ఎంతో ప్రేమతో వెతుకుతాడో చూపిస్తుంది. ఈ ఆత్మీయ అర్థం, దేవుడు దారి తప్పిన వారిని వదలడు. ఒక్క ఆత్మను ఆయనకు ఎంతో విలువైనది. పశ్చాత్తాపం కలిగినప్పుడు పరలోకంలో ఆనందం కలుగుతుంది. మనం ఎంత దూరం వెళ్ళినా దేవుని ప్రేమ మనల్ని వెతుకుతూనే ఉంటుంది. మన జీవితానికి వచ్చి ఇచ్చే బోధ, నేను దేవుని దగ్గరుండి దూరంగా వెళ్తున్నానా, లేక ఆయన పిలుపుని నేను వినుతున్నానా? పోయిన వారి పట్ల నాకు కూడా ప్రేమ ఉందా? ప్రభువా యేసయ్య, పోయిన వారిని వెతికి కనుగొనే ప్రేమగల గొర్రెల కాపరివి నీవే. దారి తప్పున మమ్మల్ని నీ ప్రేమతో తిరిగి నీ దగ్గరికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ స్వరాన్ని వినే హృదయాన్ని మాకు దయచేయము. పోయిన వారిని ప్రేమతో వెతికే మనస్సును మాకు ఇవ్వము. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.